సభకి నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలకి నాయకులకి వందనాలు. అనురాధ గారు మీరు చాలా కళ్ళకు కట్టినట్టు చెప్పారు ఇక్కడ విషయాల్ని. అది విన్నాక కొంచెం యాక్చువల్లీ నా మనసు బరువెక్కింది. అంటే ఇంత జరిగాక కూడా మనం ఇంకా చైతన్యపరిచి ఓటేయాలని అడుగుతున్నాము. ఇలా అంటే వీళ్ళు రెడీగా ఉండాలి. మే 13 ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెళ్ళి ఈ పీడ విరగడ చేసుకుందామా అని రెడీగా ఉండాలి. ఉన్నారా మీరు? గట్టిగా చెప్పండి. ఓట్లు పడే సౌండ్ ఇది. అది సో ఇప్పుడు నేను ఇవాళ చేనేత వస్త్రాల గురించి తెలుసుకోవడానికి ఇవాళ ఇక్కడికి వస్తున్నానని తెలిసి నా పాటికి నేను ఉదయం వెళ్ళాను. అసలు చేనేత కార్మికులు నేసేదాని గురించి వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు నన్ను ఎంతో జానకి గారు ఇక్కడే స్టేజ్ మీద ఉన్నారు, ఆవిడ తీసుకెళ్లారు. ఇవాళ నేను కట్టుకున్న చీరకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ చీరని మిమ్మల్ని గౌరవించడానికే నేను ఈ చీర కట్టుకొని వచ్చాను. నాకు ఈ చీర వీవర్శాలలో మన లోకేష్ గారు స్థాపించి నా వీవర్శాలలో నాకు బహుమతిగా ఇచ్చారు. ఇవాళ ఉదయమే ఇది ఇచ్చింది నాకు. ఇది చూసారా, మీ లూమ్, దీనితో నన్ను సత్కరించారు వెళ్ళినప్పుడు స్వాగతం పలికి. సో ఈ లూమ్ నుంచి ఈ చీర తయారు చేయడానికి ఎంతో మంది మధ్యలో కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని వాళ్ళు నేను కళ్ళారా చూశాను. అంటే చాలా వరకు మనం వీవర్సర్ అంటే మామూలుగా పట్టణాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ మగ్గం వృత్తి అంతవరకు తెలుస్తుంది. మగ్గం మీద నేస్తారు, ఈ చీరకి చాలా విలువని. కానీ ఆ మగ్గం వరకు వచ్చే ముందు ఇంకా చాలా మంది కష్టపడుతున్నారు. దాని ముందు అంటే దీని ప్రాసెస్ లో ఆ కాటన్ అంటే పత్తి నుంచి వచ్చే దానిని ఇలా లూమ్ గా తయారు చేయటం, ఆ వచ్చిన దాన్ని బ్లీచ్ పెట్టి కలర్స్ వేయాలంటే వాళ్ళు ఆ బ్లీచ్ నీళ్లలో నుంచొని కంటిన్యూస్ గా ఆ కాటన్ ని మంచిగా చేసుకోవాలి. అప్పుడే దానికి ఆ రంగు పడుతుంది. ఆ తర్వాత రంగు వేసేవాళ్ళు విపరీతమైన వేడి, యాసిడ్ అలాంటి పొగల మధ్య వాటికి రంగు, చీరకి రంగు వచ్చేటట్టు చేస్తున్నారు. ఆ తర్వాత మళ్ళా ఆ దారాన్ని స్మూత్ గా అవడానికి ఆశ, మరాస, దాని మీద ఆడవాళ్ళు, ముఖ్యంగా ఇది ఆడవాళ్ళు చేస్తున్న పని, ఎంతో బరువుగా ఉంది ఆ మెషిన్. నేను ఆ తిప్పడానికి చూశాను. అలాంటి దాని మీద 2 గంటలు ఉంటే గానీ వాళ్ళకి ఆ రోజుకి ఒక ఇది తయారవుతుంది. సో అది తయారు చేస్తున్నారు ఏంటి వాళ్ళ వేరే పనుల మధ్య. అక్కడ నుంచి మళ్ళా దీన్ని పొడవు, దానికి అంటే ఒక నేయటానికి ఈ చీర పొడవు ఉంటుంది కదండి, ఆ పొడవుని మళ్ళా దాన్ని తయారు చేయాలి. మధ్యలో దానికి గంజి, దాన్ని దువ్వటం, ఇంత ప్రాసెస్ చేశాక మనం ఇంత హాయిగా ఈ చీర కట్టుకోగలుగుతున్నాం. సో ఈ చీరకి, ఈ చీర నేసిన వాళ్ళందరికీ శతకోటి వందనాలు. సో ఇది చాలా గర్వంగా అనిపిస్తుంది. అంటే మనకి ఇంకా వృత్తి ఉన్న వాళ్ళు ఉన్నారు, మనం దాన్ని నిలుపుతున్నారు వాళ్ళు అని. కానీ ఆ వృత్తి చేసే వాళ్ళ పరిస్థితులు మాత్రం బాగోలేదు. సో ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు అంటే ఇప్పుడు నేను ఉన్న ప్రభుత్వం అంటే అసలు ఇప్పుడు ఉన్నది ప్రభుత్వమే కాదనేది నా ఉద్దేశం. రాబోయే ప్రభుత్వాలు ఎవరైనా దీన్ని మంచిగా చూసుకొని దాన్ని కాపాడుకోవాలి, ఆ వృత్తి విద్యలు ఉన్న వాళ్ళని నిలబెట్టుకోవాలి. సో ఈ చేసిన మిగతా వాళ్ళని కూడా వాళ్ళకి ఆసరా కావాలి. సో వాళ్ళు నేను వెళ్ళినప్పుడు అడుగుతున్నారు, అంటే నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను ఇబ్బందుల గురించి, హెల్త్ ఇష్యూస్. నేను డాక్టర్ని కాబట్టి ఫస్ట్ అదే అడిగా, మీకు ఆరోగ్యంగా ఎలా ఉంటున్నారు, వాళ్ళ బ్లీచ్లో యాసిడ్ పక్కన ఉంటే. సో వాళ్ళు చాలా తొందరగా ఏజ్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఈ పనులు చిన్నప్పటి నుంచి చేయడం వల్ల చాలా త్వరగా వాళ్ళకి ఏజ్ వస్తుంది. అందుకే మనం మేనిఫెస్టోలో చూస్తాం 40 ఏళ్ళకి పెన్షన్, 50 ఏళ్ళకి పెన్షన్లని. అది కారణం. సో మనం అవి తెలుసుకోవాలి ఎందుకు పెడుతున్నారు నాయకులు అనేది. సో 50 ఏళ్ళకి కొన్ని వృత్తులు చేసుకునే వాళ్ళకి అంతకన్నా చేయలేరు. సో వాళ్ళకి ఆ పెన్షన్ అవసరం ఉంటుంది, ఒక ఆసరా. ప్లస్ ఈ రంగు వేసే వాళ్ళండి, వీళ్ళకి ఎంత సంపాదిస్తారు అనుకుంటున్నారు? వాళ్ళ రోజు కూలి 500 రూపాయలు. ఆ 500 కూడా ఎండలు ఉన్న రోజే. వాళ్ళకేమి వర్షాలు పడినా చలికాలం ఉన్నా ఈ లూమ్ ఆరదు, 3 రోజులు పడుతుంది అది ఆరటానికి. సో ఇది ఆరి వాళ్ళు మళ్ళా చేస్తేనే వాళ్ళకి 500 వస్తాయి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళ చేతికి ఎంత డబ్బు వస్తుంది అని. అలాంటి వారికి గవర్నమెంట్ పెన్షన్ అనేది ఒక ఆసరా వాళ్ళకున్న దాంతో.
సో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఆ ఆశ వర్కర్ ఆవిడ, నేను ఒక లక్ష్మి గారు అని ఒక ఆవిడని కలిశాను. ఆవిడకి చిన్నతనంలోనే భర్త లేరు, 2 పిల్లలు, ఈ పని చేసుకుంటా ఆవిడ ఒక బాబుని బీటెక్ చదివిపించుకున్నారు. అంటే ఇవన్నీ ఎంత నిజమైన కష్టాలు అవి. అయినా కూడా వాళ్ళు ఒక కంప్లైంట్ చేయటల్లా, నేను అడిగితే చెప్పారు ఇవన్నీ. వాళ్ళు నవ్వుతా చేసుకుంటున్నారు ఆ పనులు కూడా. సో మనం వాళ్ళకి గవర్నమెంట్గా కానీ ఎంత అండగా నిలవాలి, ప్రజలుగా కానీ ఎవరైనా ప్రతి ఒక్కరి బాధ్యత. సో ఇవన్నీ చూశాక మాకు ఫౌండేషన్ ఉంది, పెమ్మసాని ఫౌండేషన్. అండ్ నేను కొంచెం ఆడవారికి పక్షపాతిగా ఉంటాను. సో వాళ్ళ ఆర్థిక సాధికారత మెరుగుపరచడం కోసం మా ప్రయాణం ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ నేను లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు బ్రహ్మిణి గారు, లోకేష్ గారు ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలు చాలా నచ్చాయి నాకు. అంటే వారు కూడా అదే పనిలో ఉన్నారు. అంటే ఒక నాయకుడి నిజమైన లక్షణం ఏంటో తెలుసా? పదవి ఉన్నా లేకపోయినా ఒకే విధంగా ప్రజల కోసం పనిచేయడం. అది లోకేష్ గారు చేసి నిరూపించారు. అది నిజమైన నాయకుడి లక్షణం. అంటే ఒక నాయకుడికి ప్రజల బాగుపడాలి అనేది ఎప్పుడు ఉంటుంది, అది పదవితో సంబంధం ఉండదు. సో అంత మంచికి ఇప్పుడు ఇక్కడ మన అమరావతి ఇప్పుడు రాజధాని కాబోయి ఇలాంటి నాయకులు ఉండి ఇలాంటి చేయాలన్న మనస్తత్వం ఉన్నప్పుడు ప్రజలకి అది చాలా శుభసూచకం. ఇప్పుడు మాలాగా ఫౌండేషన్ పెట్టి చేసే వాళ్ళు కూడా చాలా మంది వస్తారు. ఇప్పుడు ఎందుకు రావటం లేదు? ఇలాంటి భయంకరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి. నాకు అన్ని తెలుస్తున్నాయి, అరాచకాలు, ఇసుక మాఫియా, ఇవన్నీ గ్రావెల్ మాఫియా, అమరావతి. నేను వెళ్ళి ప్రత్యక్షంగా చూసా. నేను సామాన్యంగా ఎవరో అన్నయ్య ఊరికి విని నమ్మేను. నేను వెళ్ళి చూసా అమరావతి కట్టడాలు, టిడ్కో ఇళ్ళు, ఇసుక మాఫియా అన్ని. ఇప్పుడు అనురాధ గారు చెప్పింది వింటే అయితే ఇంకా నాకు మాటలే లేవు దానికి. సో ఇలాంటి ప్రభుత్వం మళ్ళా జన్మలో మనకి అవసరం లేదు. సో దానికి ధీటుగా వాళ్ళు ఎన్ని విధాల మిమ్మల్ని కులాలుగా కానీ ప్రలోభాలకు కానీ ఏ విధాలుగా విభజించినా ఇంతకన్నా ఎవరు చెప్పలేరు. ఓటు మీకోసం వేసుకోండి, ఎవరి కోసమో వేయటం లేదు. మీకు ఎలాంటి ప్రభుత్వం కావాలో వాళ్ళ కోసం వేయండి. అప్పుడే మాలాంటి వాళ్ళు, అంటే చదువుకున్న వాళ్ళు కానీ ప్రజాసేవ నిజంగా చేయాలనుకునే వాళ్ళు కానీ ఫౌండేషన్స్ పెట్టి మనుషుల జీవితాల్లో సంపాదన కానీ ఇంకేమన్నా పెంచాలనుకునే వాళ్ళు కానీ ధైర్యంగా ముందుకొస్తారు. ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే ఎవరు వస్తారు? ఈ ఆస్తులు ఎవరు కొంటారు? దేనికి రారు. సో అందుకని ప్రజలు చాలా చైతన్యవంతమయ్యి మీరే మీ స్వచ్ఛందంగా వెళ్ళి, అందరూ ఒక ఓటే వేయగలరు, నాకైతే ఒక 100 ఓట్లు వేయాలని ఉంది వీలైతే. సో అంత మెజారిటీ తీసుకొచ్చి గెలిపించాలని అభ్యర్థిస్తున్నా. ఇప్పుడు మనకి ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వం కావటం. అర్థమైందా? మనం ఒంటరిగా లేము. ఇలాంటి ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితికి, ఇప్పుడున్న దుస్థితికి మనకి ఎంతో మంది సహాయం కావాలి. సో మన నాయకులు, కార్యకర్తలు ఎంతో త్యాగాలు చేసి సర్దుబాట్లు చేసుకొని ఈ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టారు. అంత తేలిక కాదండి. ఇంట్లోనే ఎన్నో మనం ఒకసారి తల్లికి పుట్టిన పిల్లలమే కొట్టుకుంటాం. అలాంటిది పెద్ద పెద్ద పార్టీలు తగ్గి చేస్తున్నాయి అని అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి అది వరంగా భావించాలి. ఆ ఛాన్స్ ని మీరు ఓట్ల రూపంలో మెజారిటీలు తెచ్చి చూపించాలి. గెలిపించమని నేను అడగటం లేదు, మెజారిటీలు. సో దానికి మోడీ గారు ఒక చిన్న క్లుప్తంగా చెప్పేశారు ఆ విషయాన్ని. మోడీ గారి భరోసా, బాబు గారి నేతృత్వం, పవన్ కళ్యాణ్ గారి వివేకం, ఈ 3 కలిసిందే రాబోయే ప్రభుత్వం. ఇంకా అంతకన్నా గొప్పది ఏముంది? వాళ్ళు గత 3-4 రోజులుగా తిరుగుతా ఎంతో భరోసా ఇస్తున్నారు. అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి వారు చేయబోయే అభివృద్ధి. అమరావతియే రాజధాని, పోలవరంని 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాము, ఇక్కడ పోర్ట్స్ బిల్డ్ చేస్తాము, హైవేస్ బిల్డ్ చేస్తాము. ఈ ప్రభుత్వం ఉంటే అభివృద్ధే లేదు. అలాగే ఇప్పుడు మీరు చెప్పారు చూడండి, ఈ ఘోరాలు చేసిన నాయకుల్ని ఆయన ఇవాళ క్లియర్ గా చెప్పారు మోడీ గారు, ఈ ప్రభుత్వంలో ఇలాంటి పనులు చేసిన వాళ్ళని ఎన్డీఏ కూటమి వదిలిపెట్టదు అని. సో ఇంత భరోసా ఇచ్చాక మనం చేయాల్సిన చిన్న పని ఓటేయడం, మెజారిటీలు తెప్పియటం. ఇక మీరు ఈ లోకల్ గా ఈ కులాల నుంచి వాళ్ళు నుంచున్నారు, వీళ్ళు నుంచున్నారు, ఎలా ఓటేయాలా, ఇలాంటి ఆలోచన, ఇలాంటి చిన్న చిన్న ఆలోచన దయచేసి చేయమాకండి.
మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం మనం ఓటేసుకుందాము. ఆ తర్వాత ఓటేయటంతో మీ బాధ్యత ముగుస్తుంది. తర్వాత ఇంకొక పెద్ద మహత్తర బాధ్యత, కార్యము మా మీద ఉంటుంది. అది మేము తప్పకుండా చేస్తాము, శక్తి వంచన లేకుండా కృషి చేస్తాము అని మీకు మాటిస్తున్నాం. ధన్యవాదాలు.